महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ వికారినామ కొత్త తెలుగు సంవత్సరాది మీ అందరికీ బాగా కలిసి రావాలని, ఈ కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటిగా అసలు ఈ ఉగాది ఇంకా వికారినామ సంవత్సరం అంటే ఏంటి? ఉగాది మనం ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కావడం వల్ల ఈరోజు దాన్ని ఉగాది అని పిలుస్తారు. అయితే కొత్త జీవితం ప్రారంభించడం అనేది దీని అర్థం. యుగ ఆది అంటే కొత్త శకం అని దీనిని మనం పిలుచుకుంటూ ఉంటాం. అలాగే ఈ కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా మనం కూడా ఈ కొత్త సంవత్సరానికి గుర్తుగా మొదట కాపుకొచ్చిన వాటితో ఉగాది పచ్చడిని చేసుకుని తింటాం. కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయలు, వేపపూత, ఇలా ఉగాది పచ్చళ్ళు అప్పుడే కొత్తగా చిగురించిన అన్ని రకాల రుచులు, అటు తీపి, పులుపు, బెల్లం తీపికి, వేప చేదుకి, ఇలా మన జీవితంలో అన్ని రకాల రుచులు మనం చూస్తుంటాం. దానికి ప్రతీకగా ఈ ఉగాదిని మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ వికారినామ సంవత్సరం మనం చూసినట్టయితే అసలు అందరికీ తెలిసిందే, తెలుగు సంవత్సరాలు 60. సో ఇప్పుడు తెలుగు సంవత్సరాల గురించి, తెలుగు గురించి, వాటి గురించి, ఋతువుల గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది చాలా బాధాకరమైన విషయం. ఈ తెలుగు సంవత్సరాలు ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎందుకు వచ్చిందంటే, పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన ఈ 60 మంది సంతానమే తెలుగు సంవత్సరాలు. వారి పేర్లనే తెలుగు సంవత్సరాలుగా పెట్టడం జరిగింది. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ప్రతి ఉగాదికి నారదుడికి పుట్టిన 60 మంది సంతానం యొక్క పేర్లు మనం సంవత్సర నామంగా పిలుచుకుంటూ ఉన్నాం. అలాగే గడచిన హేవళంబినామ సంవత్సరం ప్రజలకి ఆనందాన్ని, విళంబినామ సంవత్సరం సుభిక్షంగా ఉంటుందనే అర్థాన్ని ఇచ్చాయి. ఈ వికారినామ సంవత్సరం ముఖ్యంగా శత్రువులకి సంబంధించింది. శత్రువుల గురించి ఆలోచన కానీ, శత్రువులకు సంబంధించిన పీడ కానీ, శత్రువులకు సంబంధించిన అంతానికి సంబంధించింది కానీ మనం ఈ వికారినామ సంవత్సరానికి అర్థంగా చెప్పుకోవచ్చు. సో ఈ వికారినామ సంవత్సరం అలాగే ఈ కొత్త నూతన తెలుగు సంవత్సరాది మీకు అందరికీ కలిసి రావాలని మరొకసారి కోరుకుంటున్నాను. సో మనం ఇప్పుడు వికారినామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు చూద్దాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు ఈ, ఊ, ఏ ఈ అక్షరాలతో కానీ, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ, వా, వి, వు ఈ అక్షరాలతో కానీ, మృగశిర 1, 2 పాదాలు వే, ఓ ఈ అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే మీది వృషభ రాశి. సో వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6 అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అంటే మీడియం లైఫ్ ఉండబోతోందని ఆదాయ రాజపూజ్యాలు చెప్తున్నాయి. సో ఈ మీడియం లైఫ్గా ఉండడానికి కారణం ఏంటి? గ్రహాల యొక్క గోచారం కదా. సో అది ఎలా ఉందో చూద్దాం. ఈ వీడియోలో శని, రాహు, కేతువు ఇంకా బుధుడి యొక్క గోచార ఫలితాలు, ఏ నెలల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి పరిహారాలు, సంవత్సరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే నేను దీనిలో చెప్పడం జరిగింది. స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చక్కగా వీడియోని మీరు చూడండి, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఈ
ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 22 వరకు 8వ ఇంట ధనస్సు రాశిలో లోహమూర్తి, ఏప్రిల్ 22 తర్వాత వృశ్చిక రాశిలో నవంబర్ 4 వరకు కూడా 7వ ఇంట తామ్రమూర్తిగా సామాన్య ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక నవంబర్ 5 తర్వాత మళ్ళీ ధనస్సు రాశిలో అష్టమ స్థానంలో రజితమూర్తిగా సంచరిస్తున్నారు. ఇక శని ఉగాది నుంచి 23 జనవరి 20 వరకు అష్టమ స్థానంలో సంచరించడం, తర్వాత 24 జనవరి 2020 నుంచి నవమ స్థానంలో సంవత్సరాంతం వరకు కూడా మకర రాశిలో ఆయన రజితమూర్తిగా ఉంటున్నారు. రాహు సంవత్సరంతో మిథునంలో, కేతువు ధనస్సులో, ఇద్దరు కూడా 2, 8 స్థానాల్లో, రాహువు 2లో, కేతువు 8వ స్థానంలో సంచరిస్తున్నారు. అయితే నేను మొదటిగా ఈ రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, కుటుంబ విషయాలు, ధనపరమైన విషయాలు, ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు, వీటికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ, వాయిస్ ఓవర్, డబ్బింగ్ ఆర్టిస్టులు, అంటే వాక్కుతో, గొంతుతో పనిచేసే రిలేటెడ్ ఎవరైనా సరే, అనౌన్స్మెంట్స్ ఈ రాశిలో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కువ ఫ్లక్చువేషన్గా ఉంది. సో ఈ ద్వితీయానికి సంబంధించిన కుటుంబ, ధన, వాణి, వీటికి సంబంధించిన విషయాల్లో మీరు అండ్ ఇన్నర్ టేకింగ్, మీరు ఏదైతే ఆహారంగా తీసుకుంటారో ప్రతి తినే పదార్థాల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. మొన్నటి వరకు మీ తృతీయంలో ఉండి యోగించిన రాహువు ఇప్పుడు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ద్వితీయానికి సంబంధించిన విషయాల్లో, అంటే ధనము, కుటుంబము, వాక్కు, ఫైనాన్స్, వీటికి సంబంధించిన విషయాల్లో రాహువు ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. అయితే ఇది మిత్రరాశి అవటం వల్ల మీకు రాహు ప్రభావం అంతగా చూపకపోవచ్చు. కానీ శని దృష్టి, కుజుడితో యుతి, రవితో కూడా కలయిక ఉన్న కారణంగా ఆ గోచార సమయాల్లో ఎక్కువ జాగ్రత్తలు అనేవి అవసరం. అయితే ఇక్కడ రాహువు ఎక్కువ ధనాన్ని వృద్ధి చేసే ఆలోచనలు కలిగిస్తారు. కానీ ప్రతికూలమైన గోచార సమయాల్లో కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయి. కాబట్టి ఆ రోజులు నేను చెప్తాను, జాగ్రత్తలు తీసుకోండి. ఇక శని యొక్క విషయానికి వస్తే, శని భగవానుడు సంవత్సరం వరకు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు. అష్టమ శని సంచారం, అష్టమ శని అంటేనే అంత యోగదాయకమైంది కాదు. పైగా కేతువుతో కలిసిన శని, కేతువుతో యుతి చెందున్నారు. జీవితానికి సంబంధించిన కీలకమైన విషయాల్లో మీకు ప్రతిబంధకం కలిగే అవకాశం ఉంది. శని అష్టమంలో ఆరోగ్య బాధల్ని, ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ని, తెలియని భయాన్ని క్రియేట్ చేస్తారు కేతువుతో ఉండటం వల్ల. అయితే శని మీ రాశికి యోగకారకుడు, నవమ దశమాధిపతి కనుక ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎప్పటికప్పుడు మీకు అనుకోని మార్పులు జరిగి అవి చిక్కులు పెట్టే విధంగా ఉంటాయి. అయితే నవమాధిపతి కూడా అవటం వల్ల మీకు దక్కాల్సిన అదృష్టం అనేది కొన్నిసార్లు చెయ్యి దాటిపోయే అవకాశం కూడా ఉంటుంది. అష్టమంలో ఉన్నారు కదా శని, మరి నవమాధిపతి, అనుకోకుండా మీకు ఏదైనా అదృష్టం దొరికినా అది వేరే వైపు కన్వర్ట్ అయిపోతుంటుంది. అష్టమ శని నడుస్తుంది కాబట్టి. సో ఈ రాశి వారు శనిపీడ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. శనికి 19 వారాల అభిషేకం చేయించి హోమం, జపం, దానం, తర్పణం, శనికి శాంతి, అష్టమ శని సమయంలో మృత్యుంజయ హోమం కూడా చేయించుకోవడం చాలా మంచిది. శనికి సంబంధించిన శాంతి చేయించుకుంటే ఈ అష్టమ శని బాధలు నేను చెప్పిన విషయాల్లో మీకు ఎవరికన్నా ఉంటే కనుక వెంటనే చేయించుకోండి. అష్టమ శని జరుగుతున్నప్పుడు శనికి శాంతి కంపల్సరీ, ఇక మనం చెప్పక్కర్లా వేరేగా, చక్కగా చేయించుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు. సో ఇక గురుడి విషయానికి వస్తే ఏప్రిల్ 22 వరకు కూడా ఆయన అష్టమంలో సంచరిస్తారు. మీకు శని కూడా అష్టమంలో ఉండటం, ఇక్కడ గురుడు కూడా అష్టమంలోకి రావటం, ఇది చాలా అరుదైన గోచారం. రెండు ఏవైతే మేజర్ గ్రహాలు అష్టమంలో సంచరించడం జరుగుతుందో మీరు అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకోవాలి తప్పకుండా. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో స్కానింగ్లు ఇంకా అలాంటివి తప్పకపోవచ్చు. ఈ స్థానంలో గురుడు చేసే మేలు మీకు ఏదైనా ఒకటి ఉందంటే అదేంటంటే హెల్త్ ఇష్యూ ఏదైనా మీకు ఉంటే కనుక అది
ఇప్పటి వరకు ఏదైనా హెల్త్ ఇష్యూ మీకు బయట పడకుండా ఉంటే అది ఇప్పుడు రివీల్ అవుతుంది. గురుడు అష్టమ సంచారం వల్ల అసలు మీకు ఉన్న అనారోగ్య బాధ ఏంటి అనేది ఇప్పుడు బయటపడుతుంది. ఏప్రిల్ 22 లోపలే, మార్చి 30 నుంచి ఏప్రిల్ 22 లోపల. సో అయితే ఈ యొక్క గురుడు గురుడు శని ఇద్దరు అష్టమ సంచారంలో ఉండటం వల్ల ఆస్తులు, వెల్త్, ఫైనాన్షియల్ లాసెస్ ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుడు వెల్త్ కారకుడే, శని వెల్త్ కారకుడే, రెండు మేజర్ ప్లానెట్లు రెండు బాగుంటున్నప్పుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏదో తెలియని ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరగచ్చు. సో ఏప్రిల్ 22 వరకు ఎలాంటి గృహాలని అమ్మడం కానీ కొనడం కానీ మేజర్ డెసిషన్స్ని ఏప్రిల్ 22 లోపల, మార్చి 30 నుంచి ఏప్రిల్ 22 లోపల తీసుకోవద్దు. ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 వరకు మళ్ళీ గురుడు తిరిగి సప్తమ స్థానంలో సంచారం, తామ్రమూర్తిగా ఇక్కడ ఫలితాలు ఇస్తున్నారు ఆయన. ఎవరికైనా వివాహ సంబంధాలు వచ్చిపోతున్నట్లయితే వాళ్ళకి వివాహం జరగడం, వ్యాపారంలో మంచి అభివృద్ధి రావటం, ఇంకా ఉన్నవారితోనే మంచి సఖ్యత, మొన్నటిదాకా కొన్ని గొడవలు ఉన్నా కూడా గొడవలు సమసిపోయి మంచి సఖ్యత భావం ఏర్పడడం, వ్యాపారంలో లాభం, ఫ్రెండ్స్ నుంచి, నెట్వర్క్ సర్కిల్ నుంచి మంచి ఆదరణ, సహకారం, అన్నిటా కూడా శుభ వాతావరణం ఇలాంటివన్నీ కలుగుతాయి. ఎప్పుడు? నవంబర్ 4 తర్వాత సప్తమంలోకి గురుడు ప్రవేశించాక. సో ఇంకా ఆల్రెడీ మ్యారేజెస్ అయిన వాళ్ళైతే కనుక వాళ్ళకి మళ్ళీ హనీమూన్ పీరియడ్ లాంటిది ఇది. సో ఇక పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళకి తప్పకుండా పిల్లలు పుట్టే ఛాన్స్ 100% ఉంటుంది. ఇక గురుడు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి చైల్డ్ బర్త్ కూడా తప్పక కలుగు చేస్తారు ఆయన. సప్తమ స్థానంలో గురుడు లగ్నాన్ని, లాభాన్ని, 3వ స్థానాన్ని చూస్తారు కాబట్టి లగ్నం హెల్త్ని, మన ఐడెంటిఫికేషన్ని, మన స్ట్రాంగ్ని, మన మైండ్ పవర్ స్ట్రాంగ్ చేస్తుంది, మంచి లాభాలను కలుగు చేస్తాడు. 3వ స్థానంలో మంచి ధైర్య సాహసాలను ఇస్తారు, మీ తోబుట్టువుల నుంచి సహకారాన్ని అందిస్తారు. సో నవంబర్ 4 నుంచి గురుడు సంచారం బాగుంటుంది. ఇక మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలకు వస్తే ఏంటంటే 8 మే నుంచి 27 జూన్ వరకు కూడా కుజుడు రాహువు కలిసి మిథునంలో యుతి చెంది ఉన్నారు. 8 మే నుండి 27 జూన్ వరకు. సో అది ధనస్థానం అయింది. శని దృష్టి కూడా ఉండటం వల్ల కుటుంబ వ్యవహారాలు, ధనానికి సంబంధించిన వ్యవహారాలు, ముఖ్యంగా ఈ సమయంలో ఆవేశంతో కానీ కోపంతో కానీ మాట్లాడే మాటలు చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పచ్చు. ఈ తేదీలో తప్పకుండా మనం ఆవేశాలని కంట్రోల్ చేసుకోవాలి. 8 మే నుంచి 27 జూన్ వరకు ధనపరమైన విషయాల్లో గొడవలు, కుటుంబంలో చిక్కులు, గొడవలు చూడాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఫిబ్రవరి 8 నుంచి మార్చి 22 వరకు కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తారు ఒక 40 రోజుల పాటు. ఆ టైంలో కూడా హెల్త్ విషయాల్లో, ఆవేశానికి సంబంధించిన విషయాల్లో, డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో అష్టమ కుజుడు, కుజాష్టమ దోషం, అష్టమంలో కుజుడు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 22 వరకు, అప్పుడు కూడా జాగ్రత్త అవసరం. ఇక తర్వాత 15 జూన్ నుంచి 17 జూలై వరకు రవి మిథునంలో రాహువుతో యుతి చెందున్నారు. సమసప్తమంలో శని కేతువులు ఉన్నారు. శని రవిని చూస్తున్నారు, రవి రాహుతో కలుస్తున్నారు. సో శని రాహువులు ఇద్దరు పరమ శత్రువులు రవికి. ఇది మీ ధనస్థానం మీద ఉంది. అంటే మనం గమనించినట్టయితే ఇక్కడ మేషరాశి వారు ఎక్కువగా ధనము, కుటుంబము, వాక్కుకి సంబంధించిన స్థానానికి సంబంధించి ఎక్కువ పవర్ స్ట్రగుల్ ఉంటుంది. మీ చతుర్థాధిపతి అయిన ఈ యొక్క రవి మీద గ్రహయుద్ధం జరుగుతుంది. చతుర్థ స్థానం అంటే మీ మనశ్శాంతి, మీ స్థిరాస్తులు, ఎడ్యుకేషను, చదువుకునే వాళ్ళు ఈ యొక్క తారీఖులో చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి తర్వాత మళ్ళీ 16 డిసెంబర్ నుంచి 16 జనవరి వరకు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తారు. రవి అష్టమంలో ఉన్నప్పుడు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్కి, వెహికల్స్కి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవడం చాలా చాలా అవసరం. హెల్త్, ఫైనాన్స్, వెహికల్స్, స్థిరాస్తులు, ఎవ్రీథింగ్ రవి అష్టమంలో ఉన్నప్పుడు. ఇక మెయిన్ ఏంటంటే బుధుడు సంచారం కూడా ఈ సంవత్సరం చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే బుధుడి ఇంట్లో ఇక్కడ రాహువు ఉన్నారు. బుధుడు గోచారం బాగోని రోజుల్లో రాహువు స్థానం
అక్కడ కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ చూపిస్తుంది. అందుకని ఏప్రిల్ 12 నుండి మే 3వ తారీఖు దాకా బుధుడి యొక్క గోచారం నీచరాశి అయిన మీనరాశిలో జరుగుతుంది. సో అక్కడ మీనరాశిలో నీచరాశిలో బుధుడి యొక్క సంచారం జరుగుతుండడం, బుధుడింట్లో రాహు ఉండడం, రాహు మీద శని దృష్టి ఉండడం. కాబట్టి ఏప్రిల్ 12 నుంచి మే 3వ తారీఖు దాకా కూడా బుద్ధి, జ్ఞానం, ఇంటెలిజెన్స్ ఈ విషయాల్లో మీరు స్ట్రాంగ్గా ఉండాలి. బుద్ధి తక్కువగా ఏ పని చేయకూడదు. అది మెయిన్గా. ద్వితీయంలో రాహువు, ద్వితీయాధిపతి బుధుడు నీచ కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఇందాక చెప్పినట్టు ద్వితీయానికి సంబంధించిన అన్ని విషయాల్లో బుద్ధి మందగించకుండా, చెడు బుద్ధితో ఏ పని చేయకుండా మంచి ఇంటెలిజెన్స్తో ఆలోచించి ద్వితీయానికి సంబంధించిన వ్యవహారాల్లో మన ధనం, కుటుంబం, వాణి వీటికి సంబంధించిన విషయాల్లో చాలా కేర్ తీసుకోండి. మొత్తంగా ఈ రాశివారు నవంబర్ తర్వాత గురుడు కూడా అష్టమంలో సంచరిస్తున్నారు కదా. కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు మీకు ఏప్రిల్లో ఎదురైన పరిస్థితుల్ని ఒకసారి గుర్తు చేసుకుని అలాంటి ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, సడన్ ఇన్సిడెంట్స్కి సంబంధించిన వ్యవహారాల్లో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఏప్రిల్ 22 నుంచి నవంబర్ దాకా గురుడు మీకు సప్తమ స్థానంలో చక్కగా అన్ని బిజినెస్ వ్యవహారాలకి సంబంధించి, చైల్డ్ బర్త్కి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి అన్ని శుభ ఫలితాలను ఇస్తున్నారు. డిసెంబర్ 5 తర్వాత ఆయన అష్టమ సంచారం జరుగుతుంది. అప్పటి నుంచి మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, సడన్ ఇన్సిడెంట్స్ విషయాల్లోనే కానీ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని అండ్ గురుడు ఇద్దరి గోచారం అక్కడ జరుగుతుంది. కాబట్టి శని, గురుడు ఇద్దరు కూడా కలిసి నవంబరు, డిసెంబరు, జనవరి దాకా ఉంటారు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.